ఈ వీడియో ముఖ్యంగా తనుజ గారి ఫ్యాన్స్ కోసం చెప్తున్నాను. సో 10:32 అండ్ 12కి మనకి 1.5 అవర్ అనేది చాలా క్రూషియల్. ఓకే, ఈ టైంలో ఓటింగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ భయ్య. మనకి ఆల్రెడీ చెప్పారు 10:30కి అనేది ఓటింగ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ టైంలో ఈ 1.5 అవర్ ఎంత క్రూషియల్ అంటే మనకి ఎక్కువ ఓట్స్ ఈ టైంలో ఎవరైతే టాప్లో ఉంటారో, ఈ టైంలో ఎవరైతే ఎక్కువ ఆ టాప్లో ఎక్కువ ఓట్స్ పడతాయో వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా ఉంది భయ్య. ఓకే, ఈ టైంని మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ 12 లోపు ఎన్ని ఓట్స్ పడతాయో నెక్స్ట్ మళ్ళీ మనకి అన్ని ఓట్స్ పడేట్టుగా మనం ఇది చేసుకోవాలంటే ఈ 1.5 అవర్లో మనం చేసే ఓటింగ్కి, మనం చేసే మిస్డ్ కాల్స్కి హాట్‌స్టార్ సర్వర్ అనేది బద్దలైపోవాలి. మనం చేసే ఓటింగ్ హాట్‌స్టార్ సర్వర్ అనేది బద్దలైపోవాలి, స్టాప్ అయిపోవాలి. మిస్డ్ కాల్స్ ఒకసారి కాకపోతే 2 సార్లు ట్రై చేయండి, 3 టైమ్స్ ట్రై చేయండి, కీప్ ట్రయింగ్. సో మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు. తనుజ గారికి కాల్స్ ఎక్కువ అలా వస్తున్నాయి, సర్వర్ బిజీ అని చాలా చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి, మోర్ ఓవర్ ఏంటంటే మీరు ఓట్స్ అనేది స్ప్లిట్ చేయకండి. సో ఓట్స్ అనేది స్ప్లిట్ చేస్తే తనుజ గారు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫ్యాన్స్, సో నేను అందరికీ చెప్పడం లేదు, మ్యూచువల్ ఫ్యాన్స్ ఇప్పుడు తనుజ ఇమ్ము అండ్ తనుజ డిమో, తనుజ కళ్యాణ్, సో వీళ్ళు ఏమైందంటే ఇద్దరు ఫేవరెట్స్ ఉన్నప్పుడు ఒకరికి ఒక ఓటు ఇంకొకరికి ఒక ఓటు వేస్తున్నారు. డోంట్ డూ దట్. మీ ఫేవరెట్ తనుజ అయితే తనుజకి మాత్రమే గుద్దండి మీ ఓటు. సో దిస్ ఈజ్ ద టైం ఏంటంటే ఇమ్ము ఫ్యాన్స్ వచ్చి ఇమాన్యుల్ అదే ఇమ్ముకి వేస్తారు, డిమోన్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఓటు వాళ్ళు వేస్తారు, కళ్యాణ్కి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి ఓటు వేస్తున్నప్పుడు మనం మాత్రము దయచేసి మీ ఓట్స్ అనేది స్ప్లిట్ చేయకండి. ఓకే, తనుజకు మాత్రమే వేయాలి. మనం చేసే సింగిల్ ఓట్ అనేది ఒక్కొక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీలేండి, మీ ఫ్యామిలీ దగ్గర కానీలేండి, మీ సర్కిల్లో కానీలేండి, ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో, ఎంతవరకు మీకు ట్రై చేస్తారు, ఎంత దగ్గర ఉంటే అందరి దగ్గర ఓట్ చేయించండి అండ్ మీరు ఓట్ వేయండి. ఓకే, అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కొందరు రివ్యూవర్స్ వాళ్ళ టాప్లో ఉన్నారు, వీళ్ళు టాప్లో ఉన్నారు, అవి అస్సలు ఏం పట్టించుకోకండి. మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి, తనుజ టాప్లో ఉంది, తనుజ విన్నర్, మనం ఓట్ చేస్తున్నాం అంతే. మనం ఓటింగ్ చేసే దెబ్బకి సర్వర్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోవాలి. ఆ రేంజ్లో పెట్టుకోండి. తనుజ విన్నర్ అయిపోయింది, సో తనుజకి ఓటింగ్ వేయాలి. మిస్డ్ కాల్స్ మళ్ళీ చెప్తున్నాను, ఓట్ ఒక్కటేసి మర్చిపోకండి. అందరూ ఏం చేస్తున్నారంటే ఓట్ హాట్‌స్టార్లో ఓట్ వేసేసి మర్చిపోతున్నారు. మిస్డ్ కాల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తనుజ గారికి. సో మిస్డ్ కాల్స్ తక్కువ వెళ్తున్నాయి, మిస్డ్ కాల్స్ చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మర్చిపోకండి. అండ్ కొందరు నేను రివ్యూస్ కామెంట్స్ చూస్తున్నా ఆల్రెడీ, కళ్యాణ్ పిఆర్స్ కానీలేండి, సంజన గారు పిఆర్స్ కానీలే, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఒక నెగిటివ్గా చేసి పాజిటివ్గా ఎప్పుడు వాళ్ళ స్ట్రాటజీ అది. బట్ అవన్నీ పట్టించుకోకండి. ఇంకొకరు ఆదిరెడ్డి గారు రివ్యూవర్ కానీలేండి, గీతు రివ్యూవర్ కానీలేండి, ఇంకొకరు రివ్యూవర్ కానీలేండి, వాళ్ళు 100 చెప్పచ్చు. సో 100 చెప్తారు, అది బ్రో, ఇది వీళ్ళు టాప్లో ఉన్నారు, వీళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు టాప్లో ఉన్నారు, నెంబర్ వన్ అని. అవన్నీ పట్టించుకోవద్దండి. ఓకే, అవి పట్టించుకున్నారంటే మీ మైండ్ అనేది పోతుంది. మనకు ఒకటి లాస్ట్లో ఫినాలే రోజు మనకి ఎవరు విన్ అవుతారని నాకు తెలిసినంత వరకు 100కి 200% తనుజ గారు విన్ అవ్వబోతున్నారు. సో జస్ట్ మా ఫ్యాన్స్ అందరికీ ఈ రిమైండర్ ఏంటంటే, మీ ఓట్స్ మీ ఫ్రెండ్స్ కానీ సరిగ్గా అందరి దగ్గర ఓట్స్ చూపించండి. మెయిన్ మిస్డ్ కాల్స్ మళ్ళీ చెప్తున్నానండి, మిస్డ్ కాల్స్ అనేది మర్చిపోకండి. ఓట్స్ వేసేసి అందరూ మిస్డ్ కాల్స్ మర్చిపోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్.